ఓయ్ మా అమ్మాయిని ప్రేమిస్తున్నావు బానే ఉంది, కానీ నువ్వు మాత్రమే ప్రేమిస్తున్నావు. తను నిన్ను ఎప్పటికీ ప్రేమించదు. తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఒకవేళ లేకపోయినా నీలాంటి వాడిని, లైఫ్లో సెటిల్ అవ్వలేని నీలాంటి ఒక అన్సక్సెస్ఫుల్ పర్సన్ని తను ఎప్పటికీ ప్రేమించదు. చాలు. అరే నేనేం చేయాలి? నువ్వు మారుతావు అనుకున్నా, నువ్వు మారట్లేదు. దానికి మళ్ళీ కాల్స్ మీద కాల్స్ చేస్తున్నావు. అసలు నాకు ఈ లవ్వే వద్దు, నీతో టార్చర్ వద్దు అనుకుంటున్నా. నేను అర్థమవుతుందా? నాకు ఇంకొకసారి కాంటాక్ట్ అవ్వాలని ట్రై చేయకు, కలవాలని అసలే ట్రై చేయకు. చిరాకు వస్తుంది. లెట్స్ ఎండ్ అప్ హియర్ అండ్ గుడ్ బై. ఏంటి? ఎందుకు కాల్ చేస్తున్నావు? అయినా చెప్పాను కదా నా లైఫ్లో లవ్ చాప్టరే క్లోజ్ అని. ఇక్కడ కాల్ చేయకు అండ్ గుడ్ బై. తను నిజంగా ప్రేమించాడని అనుకుంటున్నావా? తనే కాదు, నిన్ను నిజంగా ఎవ్వరూ ప్రేమించారు. నిన్ను నమ్మించి మోసం చేసే వాళ్ళే తప్ప నిన్ను ప్రేమించి నీతో ఉండేవాళ్ళు ఎవ్వరూ లేరు. హాయ్. ఏమైంది డల్లుగా ఉన్నావు? ఏం లేదు. చెప్పే, ఏదో అయ్యింది. అలా ఏం లేదు. వెళ్ళిపోమ్మని చెప్పు, వాళ్ళని వెళ్ళిపోమ్మని చెప్పు, వెళ్ళిపోమ్మని చెప్పు. మీరు వెళ్ళండి, నేను తర్వాత వచ్చి మాట్లాడతాను. సరేనా? మీరు వెళ్ళండి. ఓకేనే, బాయ్. సరే. ఏమైందిరా? కాల్ ఇచ్చేయట్లేదు. అమ్మాయి ప్రపోజ్ చేస్తాను. సెట్టా? లేదురా. ఏమైంది? అరే, సినిమాల్లో నువ్వే నా ప్రపంచం, నువ్వు లేకపోతే నేను లేను, ఇలాంటి డైలాగ్స్ విన్నప్పుడల్లా ఏంట్రా ఈ క్రింజు, ఈమె లేకపోతే ఇంకో ఆమె రాదా అని అనిపించేది. కానీ నాకు ఇప్పుడే అర్థమవుతుంది, తను లేకపోతే నాకు ఇంకో ఆప్షనే లేదనిపిస్తుందిరా. తను నాకు దక్కదు అనే ఆ ఆలోచన నన్ను చంపేస్తుందిరా. మరి ప్రపోజ్ చేయొచ్చు కదరా? ఒకవైపేమో నా లైఫ్లో లవ్వే వద్దనుకునే తను, ఇంకోవైపేమో నా లైఫే తను అనుకునే నేను. నాకేం అర్థం కావట్లేదు. నువ్వురా కూర్చొని మాట్లాడుతున్నా. రే లైట్ రా, వదిలేసి. ఇదేం నీ లైఫ్కి ఎండ్ పాయింట్ కాదు. నీకు ఇంకా చాలా లైఫ్ ఉంది. ఈ అమ్మాయిలు లవ్లు అంటూ తిరిగి నీ కెరీర్ని స్పాయిల్ చేసుకున్నావు. నువ్వు ఇంకా చాలా చేయాలి లైఫ్లో. డబ్బు సంపాదించాలి, సెటిల్ అవ్వాలి, మీ పేరెంట్స్ని బాగా చూసుకోవాలి. ముందు దానిపైన ఫోకస్ చేయి. నీకేం తెలుసు సింగిల్ గాడివి? నీ లైఫ్లో లవ్ అనేదే లేదు. నువ్వేంటి వాడిని మోటివేట్ చేసేది? నువ్వు లైఫ్ లాంగ్ సింగిల్గానే మిగిలిపోతావు. సరేరా, నేను వెళ్ళొస్తా. మరి ఫ్యూచర్ సంగతి ఏంటి?
నీ ఫ్యూచర్ సంగతి ఏంటి? ఫ్యూచర్లో సెటిల్ అవ్వగలను అనుకుంటున్నావా? మీ పేరెంట్స్ని ప్రౌడ్ అయ్యేలా చేయగలను అనుకుంటున్నావా? నిన్ను కన్నందుకు మీ పేరెంట్స్కి ఏమైనా యూజ్ ఉందా? నిన్ను కన్నందుకు నువ్వు వాళ్ళకి భారంగా మారావు. ఇదే కదా నువ్వు వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్. లైఫ్ మొత్తం ఊహించుకున్నానే వాటితో, చాలా హ్యాపీగా ఉందాం అనుకున్నా, కానీ ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు. మారతాడనుకున్నా. నువ్వెందుకు బాధపడుతున్నావు అక్క? మోసం చేసింది వాడు బాధపడాలి. నీ వాల్యూ వాడికి తెలియదు అక్క. ఒక్కరోజు చూడు, గిల్టీగా రిగ్రెట్గా ఫీల్ అవుతాడు. నువ్వు బాధపడకక్క. నేను చూడు ఎంత హ్యాపీగా ఉన్నానో. నో లవ్, నథింగ్. చా, నువ్వు నిజంగా అంత హ్యాపీగా ఉన్నావా? నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావో నేను చూస్తాగా. నేను నీ చెల్లిని, అది నా రెస్పాన్సిబిలిటీ. అండ్ నో ఫార్మాలిటీస్, ఓకే? నీ రెస్పాన్సిబిలిటీ బాగానే ఉంది, కానీ నీ లైఫ్లో ఉన్న నీ ఫ్రెండ్స్ అందరూ నిజంగా నీ వాళ్ళే అని అనుకున్నావా? వాళ్ళందరూ ఫేక్ ఫ్రెండ్స్. ఎన్నిసార్లు వాళ్ళందరూ పక్కనే ఉన్నా నువ్వు ఒంటరిగా ఫీల్ అయ్యావో గుర్తు తెచ్చుకో. నువ్వు వాళ్ళందరినీ నీ ఫ్రెండ్స్ అనుకుంటున్నావు, కానీ వాళ్ళందరూ నిన్ను అవసరాలుగా వాడుకున్నారు తప్ప నీతో నిజంగా ఎవ్వరూ ఫ్రెండ్షిప్ చేయలేదు. ఎంతమంది ఉన్నా చివరికి ఒంటరి దానిలా మిగిలిపోయావు. పాత రోజుల్లో నేను చావింట్లోనే ఉండేవాడిని, కానీ గత 5-6 సంవత్సరాలుగా స్కూల్ లైఫ్ని, కాలేజ్ లైఫ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా. దానికి సోషల్ మీడియాకి, ఈ జనరేషన్ పిల్లలకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళినా నా రీల్స్ నిన్ను వదిలిపెట్టి వెళ్ళవనుకుంటగా. That's very nice. Nice joke actually. एक सब लोग जाने के बोला నవ్విస్తున్నావా? నవ్వించు, ఇంకా బాగా నవ్వించు. నీకు 4 బ్యాక్లాగులు ఉన్నాయి, వాళ్ళందరికీ అవేమీ లేవు. కానీ నీకున్న 4 బ్యాక్లాగుల సంగతి ఏంటి? లైఫ్లో ఏ గోల్ లేదు, దేని మీద నిలకడ లేదు,
ఫ్యూచర్ మీద నమ్మకమే లేదు. వాటన్నిటిని వదిలేసి వాళ్ళని ఒక జోకర్ లాగా నవ్విస్తున్నావా? షేమ్ ఆన్ యూ, వెరీ వెరీ షేమ్ ఆన్ యూ. రే రే ఏమైంది? నాకు ఈ మధ్య ఏమైందో అర్థం కావడం లేదు. ఎవరితోనూ మాట్లాడాలనిపించడం లేదు. జీవితం మీద విరక్తి కలుగుతుంది. ఎవరికి చెప్పాలో తెలియటం లేదు. అందుకే మీ దగ్గరికి వచ్చాను మ్యామ్. ప్లీజ్ హెల్ప్ మీ. Well, I'm so happy that you have approached me. డిప్రెషన్ మనం డెఫినెట్గా ఓవర్కమ్ చేయొచ్చు, కానీ చిన్న చిన్న యాక్షన్స్ మనం తీసుకోవాల్సి వస్తుంది. ఆ చిన్న యాక్షన్స్ని మనం ఇగ్నోర్ చేస్తే లైఫ్లో ఎక్కడికి వెళ్ళలేము, ఇక్కడే వెళ్ళిపోతాం. కాబట్టి డిప్రెషన్ అనేది ఊహించినంత పెద్దది కాదు, అలాగే ఆలోచించినంత చిన్నది కాదు. డిప్రెషన్ని మనం ఎప్పుడైనా కానీ తరిమి కొట్టవచ్చు, కానీ దానికి కావాల్సింది ఏంటి? మనని మనం అర్థం చేసుకోవాలి. డిప్రెషన్ ఎందుకు వస్తుంది, ఎక్కడి నుండి వస్తుంది, ఎవరి వల్ల వస్తుంది, అది మనలోనే ఉందా లేదా బయట వాళ్ళ దగ్గర ఉందా అనేది చూసుకొని తెలుసుకోవాలి. డిప్రెషన్ని మనం ఓవర్ చేయడానికి ఫస్ట్ ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఒకటి, మనం ఎవరైనా సెల్ఫ్ రియలైజేషన్ తీసుకెళ్ళాలి. హోప్ అనేది లైఫ్లో చాలా బాగా ఉంటుంది, కానీ మనం ఆ హోప్ని కోల్పోతూ ఉంటాం. రేపు అనే దాన్ని చూడట్లేదు, వెలుతురు అనేది లేదనుకుంటున్నాం, కానీ మన లోపలనే ఆ వెలుతురు అనేది ఉంది, దాన్ని మనం బయటికి తీసుకురావాలి. సో హోప్ పెట్టుకుంటే మనం డెఫినెట్గా డిప్రెషన్ని ఓవర్కమ్ చేయొచ్చు. మనలో ఉన్న సామర్థ్యాన్ని మనం చూసుకుంటే, ఎబిలిటీస్ని చూసుకుంటే డెఫినెట్గా మనం డిప్రెషన్ ఓవర్కమ్ చేయొచ్చు. కాంతాల గురించి ఆలోచించి మన లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నాం. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ మనని మనం హెల్ప్ చేసుకోవడం కూడా నేర్చుకోవాలి. ఒక నవ్వు లోపల కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి డిప్రెషన్ని మనం ఓవర్ చేస్తాము. దానికోసం నేను మీకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉంటాను. అండ్ ద థింగ్ ఇస్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ మళ్ళీ అండ్ బీ ఐ డెఫినెట్లీ హెల్ప్ యూ టు గెట్ యువర్ దిస్. నేను ఒక బుక్ కూడా రాశాను, దాన్ని తప్పకుండా చదువు, నీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. సరేనా? ఎస్ మ్యామ్, నేను డిప్రెషన్ని ఓవర్కమ్ చేస్తాను. వెరీ గుడ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్స్. వెరీ నైస్. థ్యాంక్ యూ మ్యామ్. అందరికీ బాగానే సజెషన్స్ ఇస్తున్నావు. ఏంటి, వాళ్ళ జీవితాన్ని బాగు చేద్దామన్నా? కానీ నీ లైఫ్ ఎలా ఉందో ఆలోచించావా? ఎప్పుడు ఏదో ఒక బాధ నిన్ను వెంటాడుతూనే ఉంది. నాని ప్రేమగా చూసుకునే వాళ్ళు ఒక్కళ్ళు లేరు. నీకే కష్టం వచ్చినా ఒంటరి దానిలా మిగిలిపోయావు. ఎప్పుడు ఒంటరిగానే ఉంటావు. ఒంటరితనం బాగా అలవాటైపోయింది. ఇంకా నీ జీవితంలో నేను ఒంటరితనం ఎప్పుడూ వదిలిపోదు. నేను మీలోనే ఉన్నాను, నేను మీ వెనకే ఉన్నాను, నేను మీతోనే ఉన్నాను. మీకు తెలియని మీలో ఉన్న బాధలను నిద్ర లేపుతాను. నన్ను మీరు ఆపలేరు, నన్ను ఆపేంత శక్తి ఎవ్వరికీ లేదు. I am innate, I am inevitable, and of course, invincible. Let's overcome depression together. Sweetie, hi. Come.